విద్యారంగంలో సమస్యల పట్ల ఎప్పటికప్పుడు పోరాడుతూ ఉంటారు ఎస్ఎఫ్ఐ నాయకులు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా విద్యారంగంలో అనేక సమస్యలు వేధిస్తున్నాయంటూ కూడా ఎస్ఎఫ్ఐ నాయకులు పలు సభలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు. అంటే విద్యారంగంలో సమస్యలు ఇంకా వేధిస్తున్నాయి. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయి విద్యారంగంలో? మీ పట్ల మీరు ఏం చేయదలుచుకున్నారు? నా పేరు ప్రసాద్. నేను ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఏదైతే ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వాలు, నూతన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత అంతకు ముందున్న ప్రభుత్వాలు కానీ దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు విద్యార్థులని తక్కువగా అంచనా వేయడం, విద్యార్థులను లోకుగా చూసుకుంటూ రాను రాను బడ్జెట్లో వాళ్ళ యొక్క స్థాయిని తగ్గించుకుంటూ ఇవ్వాల్సిన పన్నుల నిధులన్నింటినీ తగ్గించుకుంటూ వస్తున్నారు. దేశ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నూతన విద్యా విధానం వల్ల ఎంతోమంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. అది అనేక సార్లు మేము రాష్ట్రంలో ప్రభుత్వాలకి, దేశంలో ఉన్న ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులను అందరినీ కలిసి మా వినతి పత్రాలు అందజేసి విద్యార్థులతో ర్యాలీలు, మహాసభలు ఎన్ని నిర్వహించినా సరే ప్రభుత్వం ఎటువంటి చలనం లేదు. ఈరోజు పాలకొల్లు పట్టణంలో ఎస్ఎఫ్ఐ 45వ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నా. ఈ జిల్లా మహాసభల ద్వారా మేము ప్రభుత్వాలను హెచ్చరించేది ఒకటే, ఇప్పటికైనా దేశంలో మీరు అమలు చేస్తున్న నూతన విద్యా విధానాన్ని ఎమ్మటే వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో ఈ పాలకొల్లు పట్టణంలో ఉద్యమాల గడ్డైన పాలకొల్లు పట్టణం ద్వారా ఈ విద్యార్థులందరినీ సమీకరించి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ విద్యార్థి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. ఈ జిల్లాలో ఎదుర్కొంటున్న విద్యార్థి సమస్యలను అన్నింటినీ పరిష్కరించాలని జూలై 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జిల్లాలో 300 కిలోమీటర్లు విద్యార్థి సంగ్రామ సైకిల్ యాత్ర నిర్వహించాం. ఈ యాత్ర ద్వారా దాదాపు 40,000 మంది విద్యార్థులను కలుసుకొని వాళ్ళ యొక్క సమస్యలను ప్రత్యక్షంగా వింటూ, ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లోనే ఉంటూ వాళ్ళ సమస్యలను పూర్తిగా విన్నాం. ప్రభుత్వాలు సంక్షేమ హాస్టల్కి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు దాదాపు గత 9 సంవత్సరాలుగా పెంచకుండా అవే ఛార్జీలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న ప్రభుత్వాల ధరలను అలాగే కొనసాగించడం చాలా విడ్డూరంగా ఉంది. ప్రభుత్వాలు మేము ఏమనంటే సంక్షేమ పథకాలు అందిస్తున్నాం, విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తున్నాం అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పక్కన పెట్టిన సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు మెస్ మరియు కాస్మెటిక్ ఛార్జీలు పెంచకుండా వాళ్ళకి అవే ధరల్లో 52 రూపాయలు కొనసాగిస్తూనే ఉన్నారు. 52 రూపాయలతోనే వాళ్ళు రోజు అన్నం తిని టిఫిన్ చేసి మెస్ ఇవన్నీ గడపాల్సి వస్తుంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించి విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడంతో పాటు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ని అందించాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో అనేక విద్యార్థి ఉద్యమాలను ప్రభుత్వాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం. గతంలో మీరు సైకిల్ యాత్ర కూడా చేపట్టారు. ఈ యాత్ర ద్వారా జిల్లాలో నరసాపురం పట్టణంలో మొదలైన యాత్ర భీమవరంలో ముగిసింది. ఈ యాత్ర ద్వారా 300 కిలోమీటర్లు 40,000 మంది విద్యార్థులను కలుస్తూ వారి సమస్యలను వింటున్నాం. ఆ విన్న సమస్యలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని కలిసి వాళ్ళకి వినతి పత్ర రూపంలో అందించాం. అందులో ప్రధానంగా ఉన్న సమస్యలు అనేక పాఠశాలలో స్కూల్ గ్రౌండ్లు లేకపోవడం, ఉపాధ్యాయులు లేకపోవడం, తర్వాత త్రాగడానికి కనీసం త్రాగునీరు కూడా కొన్ని పాఠశాలలో అందుబాటులో లేదు, కొన్ని పాఠశాలలో మరుగుదొడ్లు, ఇతర సమస్యలు ఉన్నాయి. కొన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు అందుబాటులో లేక ఒకే ఉపాధ్యాయుడు 4-5 అంశాలను బోధించడం, వీటి ద్వారా అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది మధురన్నం ద్వారా అని చెప్పి ప్రభుత్వం బయట వ్యక్తులకు మధ్యాహ్న భోజనాన్ని అందించడం, అదే పథకం ద్వారా వాళ్ళు క్వాలిటీ లేని భోజనాన్ని అందించడం, ఇలా ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ విద్యాశాఖ మంత్రి గారికి తెలియజేశాం. ఆయన మేము పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత దాదాపు 2 నెలలు మేము ఎదురు చూసాం. వాళ్ళు పరిష్కరించకపోయేసరికి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద 700 మంది విద్యార్థులతో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాం. అప్పుడు కలెక్టర్ గారు, జేసీ గారు మాకు ఇచ్చిన మాట ఏంటంటే విద్యార్థుల సమస్యలను మేము వెంటనే పరిష్కరిస్తాం, విద్యార్థుల ఈ దేశానికి వెన్నుముక్క, వాళ్ళ సమస్యలను మేము పరిష్కరిస్తామని తెలియజేశారు. ఆయన ఇప్పటికీ ప్రభుత్వ అధికారులు సమస్యలను పక్కన పెడుతూనే ఉన్నారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఈరోజు జరుగుతున్న మహాసభల ద్వారానే మేము విద్యార్థి ఉద్యమానికి కానీ ప్రజలకు కానీ ఒకటే తెలియజేస్తున్నాం, ప్రభుత్వాలకి మీరు సమస్యలను పరిష్కరించకపోతే ఈ మహాసభల ద్వారానే మేము మళ్ళీ మా ఒక్క ఉద్యమాలను మరింత కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. రానున్న ఎన్నికల్లో మీ ఓట్లు కూడా కీలకం, ఏం చెప్తారు? రానున్న ప్రభుత్వాలకు కానీ మీరు జరిగినట్టు ఎన్నికల్లో కానీ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల ఓట్లు అనేవి చాలా కీలకం. కానీ ప్రభుత్వాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు మీకు అమ్మఒడి ఇస్తున్నాం, విద్యాదీవెన ఇస్తున్నాం ఇలాంటి పేర్లు చెప్పి మభ్యపెట్టాలని చూస్తున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రకటబందీగా మేము చేస్తున్నామని చెప్తున్న విద్యాదీవెన దాదాపు విద్యార్థులకు ఇవ్వాల్సిన వసతి దీవెన, విద్యాదీవెనలో మేము 20,000 వేస్తున్నాం, 10,000 వేస్తున్నాం అని చెప్తూ విద్యాదీవెనలో అందరికీ 4 టర్మ్స్ వేస్తామని చెప్పి 3 టర్మ్లు వేయడం, 1 టర్మ్లో విద్యాదీవెన ఆపేయడం, కాలేజీ యాజమాన్యాలు మీరు ఆ టర్మ్స్ కడితేనే మీకు సర్టిఫికేట్లు ఇస్తాం, మీకు టీసీలు ఇస్తాను విద్యార్థులను ప్రలోభపెట్టి విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటి వరకు పీజీ స్టూడెంట్లకు 2వ విడత కౌన్సిలింగ్ ఇంకా ఇవ్వలేదు, ఫస్ట్ విడత కౌన్సిలింగ్ అయింది. పీజీ విద్యార్థులు ఎటు జాయిన్ అవ్వాలో, ఏ విద్యా సంస్థల్లో జాయిన్ అవ్వాలో తెలియక మేనేజ్మెంట్ కోటాల్లో జాయిన్ అవుతున్నారు. పీజీ చదవాలనుకుంటున్న విద్యార్థులకు జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఈ ప్రభుత్వం విద్యా దీవెన, వసతి దీవెన, స్కాలర్షిప్లన్నీ ఆపేసింది. దాదాపు 4 సంవత్సరాలుగా మీ అంశాలపైన పోరాడుతూనే ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం జీవో నెంబర్ 77 వెనక్కి తీసుకోకరాకపోతే
రానున్న ఎన్నికల్లో మా తల్లిదండ్రుల ఓట్ల ద్వారా మా ఓట్ల ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము సమాధానం చెప్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎండి జాన్. నేను ఎస్ఎఫ్ఐ పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితిని ఉదాహరణగా చెప్పాలంటే, మనం భోజనం చేయడానికి ప్లేట్ పెట్టి అన్నం పెట్టకుండా ఉంటే ఎలాగుంటుందో అలాగుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి నాడు నేడు పేరుతో మంచి మంచి పాఠశాలలు నిర్మిస్తున్నాం అని చెప్తున్నారు. కానీ పాఠశాలలు నిర్మించిన పెయింట్లు కొత్తగా వేసిన విద్యార్థులకి చదువుకోవడానికి ఉపాధ్యాయులు, వాళ్ళకి విద్యను చెప్పడానికి ఉపాధ్యాయులు లేకుండా వాళ్ళంతో ఈ రోజున ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ప్రభుత్వానికి కూడా తెలిసినా సరే డిఎస్సిని తీయకపోవడం, వచ్చిన 4 సంవత్సరాల నుంచి మెగా డిఎస్సి ఇదిగో పెడుతున్నాం అదిగో పెడుతున్నాం అని చెప్తున్నారు. కానీ మెగా డిఎస్సి తీయకుండా నిరుద్యోగుల్ని పెంచుతున్నారు. అలాగే విద్యార్థులు కూడా ఎంతో ఇబ్బందికరంగా చేయడానికి ఈ ప్రభుత్వం కనీసం విద్యార్థులను పట్టించుకోకుండా నడుస్తుంది. అదేవిధంగా నాడు నేడు పేరుతో స్కూల్ భవనాలనే కడుతున్నారు. కానీ స్కూల్లో విద్యార్థులకి శారీరక ఆరోగ్యానికి కారణమైనటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆట స్థలాలన్నింటినీ లేకుండా చేసి, ఆట స్థలాల ప్రాంగణాల్లో పిల్లలకి ఆడుకునే వస్తువులు ఏమీ లేకుండా, పిల్లలకి ఆడుకోవడానికి స్థలాలు లేకుండా అక్కడ బిల్డింగులు కట్టి లేపడం వల్ల మన జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్కూల్స్లో ఈరోజు వాళ్ళకి ఆట స్థలాలు లేకుండా పోయినాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాలకి ఆట స్థలాలు ఉండాలి. అదే ప్రభుత్వ పాఠశాలలోనే అలా నిబంధనల్ని తొంగలోకి తొక్కుతూ ఈరోజు ప్రభుత్వ విధానాన్ని చూస్తుంటే మన రాష్ట్రంలో రాష్ట్ర చట్టాలకి ఈ విధంగా పరిరక్షణ జరుగుతుందనేది మనం ఈరోజు ఆలోచించవలసిన పరిస్థితిగా మారింది. అలాగే ఈ రోజున కాలేజీకి సంబంధించి విద్యా వ్యవస్థను మనం చూసుకున్నట్లయితే నూతనంగా కాలేజీల్లో విద్యా విధానాలను తీసుకుని వచ్చి ఏ రాష్ట్రము అమలు చేయకపోయినా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన నూతన విద్యా విధానం 2020ని మన ప్రభుత్వం అమలు చేస్తూ ఈరోజు విద్యార్థుల పరిస్థితులు కూడా కాలేజీ వ్యవస్థలో కూడా అయోమయానికి గురి చేస్తూ ఉంది. సెమిస్టర్ ఇంటర్న్షిప్స్ అని తీసుకుని వచ్చి విద్యార్థులు ఒక సెమిస్టర్ మొత్తం ఇంటర్న్షిప్లో ఉండాలని, ఇంటర్న్షిప్కి సంబంధించి కనీసం విద్యార్థులకు కావాల్సిన వస్తువుల్ని ప్రొవైడ్ చేయకుండా విద్యార్థులను ఇబ్బంది గురి కావడం అనేక ఉదాహరణలు ఈ మాసంలో జరిగిన ఈ ఇంటర్న్షిప్స్లో మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఆనర్స్ డిగ్రీ తీసుకుని వచ్చి విద్యార్థులకి సబ్జెక్టుని కుదించి వాళ్ళ విద్యా వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేసి ఈ రోజున అనేక మంది విద్యార్థులు ఒక ఆందోళనలో, ఒక సంక్షోభంలో ఏమవుతుంది, మన విద్యా వ్యవస్థ ఎలా అవుతుంది, ఎలా చదువుతున్నాము, ఏం చదువుతున్నాం అన్న చాలా డౌట్స్ విద్యార్థుల్లో ఉన్నాయి. దీనికి పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు. విద్యార్థులకి నాడు నేడు పేరుతో మంచి మంచి పాఠశాలలు నిర్మిస్తున్నాం అని చెప్తున్నారు. కానీ పాఠశాలలు నిర్మించిన పెయింట్లు కొత్తగా వేసిన విద్యార్థులకి చదువుకోవడానికి ఉపాధ్యాయులు, వాళ్ళకి విద్యను చెప్పడానికి ఉపాధ్యాయులు లేకుండా వాళ్ళంతో ఈ రోజున ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ప్రభుత్వానికి కూడా తెలిసినా సరే డిఎస్సిని తీయకపోవడం, వచ్చిన 4 సంవత్సరాల నుంచి మెగా డిఎస్సి ఇదిగో పెడుతున్నాం అదిగో పెడుతున్నాం అని చెప్తున్నారు. కానీ మెగా డిఎస్సి తీయకుండా నిరుద్యోగుల్ని పెంచుతున్నారు. అలాగే విద్యార్థులు కూడా ఎంతో ఇబ్బందికరంగా చేయడానికి ఈ ప్రభుత్వం కనీసం విద్యార్థులను పట్టించుకోకుండా నడుస్తుంది. అదేవిధంగా నాడు నేడు పేరుతో స్కూల్ భవనాలనే కడుతున్నారు. కానీ స్కూల్లో విద్యార్థులకి శారీరక ఆరోగ్యానికి కారణమైనటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆట స్థలాలన్నింటినీ లేకుండా చేసి, ఆట స్థలాల ప్రాంగణాల్లో పిల్లలకి ఆడుకునే వస్తువులు ఏమీ లేకుండా, పిల్లలకి ఆడుకోవడానికి స్థలాలు లేకుండా అక్కడ బిల్డింగులు కట్టి లేపడం వల్ల మన జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్కూల్స్లో ఈరోజు వాళ్ళకి ఆట స్థలాలు లేకుండా పోయినాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాలకి ఆట స్థలాలు ఉండాలి. అదే ప్రభుత్వ పాఠశాలలోనే అలా నిబంధనల్ని తొంగలోకి తొక్కుతూ ఈరోజు ప్రభుత్వ విధానాన్ని చూస్తుంటే మన రాష్ట్రంలో రాష్ట్ర చట్టాలకి ఈ విధంగా పరిరక్షణ జరుగుతుందనేది మనం ఈరోజు ఆలోచించవలసిన పరిస్థితిగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.